నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నగరంలో 4 డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించడానికి మార్గం సుగమమైంది. ఇది హైదరాబాద్ వాసులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రానుంది. నగరంలో 4 డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు అయితే ప్రతిపాదించి ఏర్పాటు చేయబోతున్నారు. పైన మెట్రో పరుగులు పెరుగుతుంటే కింద వాహనాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ మెట్రోను నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో కొత్తగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు అయితే నిర్మించనున్నారు. ఈ ఎల్బీ నగర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఈ 4 డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు అయితే రానున్నాయి. కొత్తగా నిర్మించే ఈ ఫ్లైఓవర్ల వద్ద మాత్రం 2వ అంతస్తులో మెట్రో రైళ్లు అయితే పరుగులు పెడతాయి. ఇందుకోసం పిల్లర్లను ఎత్తుగా నిర్మించి మెట్రో మార్గానికి పనులు వదులుతారు. దీనివల్ల మెట్రో కారిడార్ నిర్మాణ వ్యయం కొంత మేర తగ్గుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం బాగా లభిస్తుందని అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే భావిస్తున్నారు. వీటిల్లో ఎక్కడెక్కడనేది ఇప్పుడు మనం చూస్తే, ఒకటి టీకేఆర్ కాలేజీ కూడలి, గాయత్రి నగరు, మంద మల్లమ్మ కూడళ్ళ వరకు ఒకటి. రెండోది వచ్చేసి ఒమర్ హోటల్ నుంచి షోయబ్ హోటల్ వరకు ఈ మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా ఇది రెండోది. ఇక మూడోది వచ్చేసి బండ్లగూడ ఎర్రగుంట క్రాస్ రోడ్డు కూడలి మీదుగా మరొకటి మూడోది. ఇక నాలుగోది వచ్చేసి మైలార్ దేవుపల్లి శంషాబాద్ రోడ్డు, అట్లానే కాటేదాన్ కూడళ్ళ మీదుగా ఈ విధంగా 4 ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను అయితే నిర్మించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. ఈ 4 నిర్మాణాల అంచనా వ్యయం వచ్చేసి 955 కోట్లుగా నిర్ణయించారు. అందుకు సంబంధించినటువంటి మెట్రో రైలు సంస్థ, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగము ఈ డిజైన్లను అయితే రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకలకు చాలా సులువుగా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు అనేవి రావు. రాకపోకలు ఈజీగా సాగించవచ్చు. కాగా జంట నగరాల నుంచి ఆదిలాబాదు, కరీంనగర్ వైపు వెళ్ళేటువంటి 2 నేషనల్ హైవేలపై ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యారడైజ్ కూడలి నుంచి సుచిత్ర కూడలి మీదుగా ఈ కండ్లకోయ వరకు, జేబీఎస్ నుంచి తాడుబండ అల్వాల్ వరకు, ఈ తూముకుంట వరకు ఈ 6 లైన్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. తాజాగా ఎల్బీ నగర్ ఆరాంఘర్ మార్గంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అయితే ప్రతిపాదించడం కూడా జరిగింది. టోటల్గా ఏది ఏమైనా హైదరాబాద్ నగరవాసులకు ఈ డబుల్ డెక్కర్ 4 ఫ్లైఓవర్లు ఏర్పాటు జరిగితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరి ఒక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.